యేసయ్య జీవిత చరిత్ర పార్ట్ 15 చూద్దాం ఏం మాట్లాడబోతుందో. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు ఏది చెప్పినా ఒక ఉపమానంతో చెప్పేవారు. నిన్న దేవుడు యేసు ప్రభువారు ఒక సంగతి చెప్పాడు. కొన్ని రకాల మనుషులు ఉంటారు, వాక్యం వింటారు. సో వినగానే వాళ్ళు వదిలేస్తారు. కొంతమంది వాక్యం విని యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు నడుస్తారు. కొంతమంది ఏమో వాక్యం విని యాక్సెప్ట్ చేసి కొన్ని రోజులు నడిచిన తర్వాత కొన్ని కష్టాలు రాగానే వాక్యాన్ని వదిలేస్తారు. కొంతమంది వాక్యాన్ని విని ఫలిస్తారు. వాక్యం విని నడిచి ఫలిస్తారు. ఫలించిన తర్వాత వాళ్ళు ధనమోహం వల్ల, ధనాపేక్ష వల్ల, వాళ్ళకు వచ్చిన సక్సెస్ వల్ల, విక్టరీ వల్ల మళ్ళీ వాక్యాన్ని వదిలేస్తారు. సో ఎవరైతే వాక్యాన్ని విని వాక్యాన్ని యాక్సెప్ట్ చేసి ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని రోదనలు వచ్చినా ఆ వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళు 30 ఇంతల నుంచి 60 ఇంతలుగా, 60 ఇంతల నుంచి 100 ఇంతలుగా, 100 ఇంతల నుంచి 600 ఇంతలుగా ఫలిస్తారని యేసు ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఉపమాన రీతిగా ఆయన అలాగే చెప్పాడు. సో ఈరోజు కూడా ఉపమాన రీతిగా ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాడు. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. సో ఒక మనిషి తన పొలం ఉందండి, 1 ఎకరం పొలం ఉంది. ఆ 1 ఎకరం పొలంలో మనిషి మంచి విత్తనాలు విత్తాడట. ఎక్కడ? తన పొలంలో మంచి విత్తనాలు విత్తిన అలాంటిదే పరలోక రాజ్యము. అంటే పరలోక రాజ్యం ఎప్పుడైనా కూడా సర్చింగ్ ఫర్ గుడ్ పీపుల్. అంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా మంచి వాళ్ళు, మంచి విత్తనము కలిగిన వాళ్ళు, సో మంచి ఆత్మీయ జీవితం కలిగిన వాళ్ళు. సో అందుకే మనందరినీ కూడా అలా మంచి విత్తనం లాగా మనందరినీ కూడా యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. మనందరం పరలోక రాజ్యంలో నివాసం చేయడం ఆయన చిత్తము. అందుకే ఈ కొన్ని కష్టాలు, కొన్ని బాధల వల్ల మనల్ని ప్యూరిఫై చేస్తున్నాడు. ప్యూరిఫై చేసి మనందరినీ కూడా పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపరుస్తున్నాడు. సో మంచి విత్తనాల్లాగా మనందరినీ కూడా మారుస్తున్నాడు. ఇప్పుడు ఒక పొలంలో ఒక రైతు పంట పండించాలంటే కొన్ని విత్తనాలు, మంచి విత్తనాలు తీసుకొని ఆ పొలంలో చల్లుతాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా మనందరినీ కూడా మంచి విత్తనాలుగా మారుస్తున్నాడు. ప్రతిరోజు కూడా తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదట. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. చూసారా? ఒక మనిషి మంచి విత్తనాలు విత్తేశాడు. విత్తేసిన తర్వాత ఒక చెడ్డవాడు వచ్చి, ఒక శత్రువు వచ్చి, వాడి మీద కోపం ఉన్నవాడు వచ్చి ఆ గోధుమలు అనే విత్తనాల మధ్యలో ఏం విత్తాడట? గురుగులను విత్తిపోయాడట. అందుకే అండి, మన ఆత్మీయ జీవితం కూడా ఇలా ఉండకూడదు. మనం మంచి విశ్వాసలాగా ఎదుగుతున్నప్పుడు మన మనసులో, మన ఆలోచనలో, మన తలంపులో కూడా ఇలాంటి గురుగుల లాంటి విత్తనాలు ఉండకూడదు. మంచి గోధుమల లాంటి విత్తనాలు ఉండాలి అని కోరుకోవాలి. అందుకే మన ఆత్మీయ జీవితంలో కల్తీ ఉండదు. ఒక రైతు పండించే పంటలో కల్తీ ఉన్నప్పుడు ఆ పంట అంతా ఎలాగైతే నాశనం అవుతుంటుందో మన ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు కూడా కల్తీ లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనకు ఆ యొక్క ప్యూరిటీ ఉండాలి, ఆ పరిశుద్ధత ఉండాలి అని ప్రార్థించుకోవాలి. ఇప్పుడు ఒక రైతు విత్తనం విత్తాడు, మంచి విత్తనాలు విత్తాడు. కానీ ఒక శత్రువు వచ్చి ఆ మధ్యలో గురుగులు విత్తాడు, అంటే చెడ్డ విత్తనాలను విత్తాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగ్గుపడేను. సో మనిషి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు అనేక ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. అయినా కూడా మనం ఆ ప్యూరిటీని కోల్పోవద్దు అని ఇక్కడ భావ సందేశము. అలాగే పరలోక రాజ్యం కోసం మన అందరినీ కూడా యేసు ప్రభువాన్ని పిలుచుకున్నారు. కానీ అపవాది ఏం చేస్తుంటా అంటాడు? మనందరి మనసులను మారుస్తుంటా అంటాడు, మనందరి ఆలోచనలను మారుస్తుంటా అంటాడు, మనందరి ఆత్మీయ జీవితాన్ని మారుస్తుంటా అంటాడు అపవాది. సో కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా కల్తీ లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ పంటలో కల్తీ ఉన్నప్పుడు ఎలాగైతే పంటంతా నాశనం అవుతుందో మన ఆత్మీయ జీవితంలో కూడా కల్తీ లేకుండా చూసుకోవాలి. అందుకే అపవాది మనందరినీ యేసుప్రభు వారు పీల్చుకొని ప్యూరిఫై చేస్తుంటే అపవాది మన వెనకాలనే ఉండి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంటా అంటాడు, గురుగులను విత్తుతుంటా అంటాడు. మన మనసులో, మన ఆలోచనలో, మన ఆత్మీయ జీవితంలో గురుగులు కూడా అగుపడాను. సో మొలకలు పెరిగాయట, గింజ పట్టాయట, అలాగే గురుగులు కూడా అగ్గుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకి వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. చూసారా? యేసుప్రభు వారు మనందరినీ కూడా మంచి విత్తనాలుగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. మంచి విత్తనాలుగా మార్చాలని మనల్ని అందరినీ కూడా ప్రయత్నిస్తున్నాడు, ఆ పరలోక రాజ్యం కోసం ఇస్తున్నాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? మన మనసులో ఆ గురుగులను విత్తుతున్నాడు, ఆ చెడ్డ విత్తనాలను విత్తుతున్నాడు. అందుకే మనం వాటన్నిటిని విత్తనీయకుండా చూసుకోవాలి. అందుకే మన మనస్సు, మన ఆలోచన, మన తలంపులు, మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ప్యూరిటీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని ప్రార్థించుకోవాలి.
సో అందుకే పరలోక రాజ్యం కోసం మనందరినీ కూడా యేసు ప్రభు వారు పిలుచుకుంటే మనము ఆ రాజ్యానికి అర్హులు కావద్దని మన మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంటా అంటాడు అపవాది. సో అపవాది అనే శత్రువుని మనం ఏం చేయాలి? బంధించాలి. డోర్లు ఓపెన్ చేయకూడదు. గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. సో వాళ్ళు దాసులు అంటున్నారు, అయితే వాటన్నిటిని పెరికమ్మంటవా, తీసివేయమంటవా అని అడుగుతున్నారు. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతును. సో ఇప్పుడు ఒక మంచి ఆత్మీయ జీవితము వెళ్తున్నారు. ఇప్పుడు దీని అర్థం ఏంటిదంటే, ఇప్పుడు మనందరం కూడా రక్షించబడ్డాము, కొంతమంది రక్షించబడలేదు. సో ఇప్పుడు కొందరు రక్షించబడ్డారు, కొంతమంది రక్షించబడలేదు. ఇప్పుడే రెండో రాకడ సమయం వచ్చిందనుకోండి, చాలామంది నశించిపోతారు. సో అలా రాకుండా యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? కొన్ని రోజులు ఆగుదామని ఆయన వచ్చే రెండో రాకడ సమయాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను ఈ మహత్కార్యం ద్వారా, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి, కోతకాలం అంటే రెండో రాకడ సమయం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు ఎందుకు రెండో రాకడ సమయాన్ని చేస్తున్నాడంటే, కొందరు రక్షించబడ్డారు, ఆ రక్షించబడ్డ వాళ్ళలో కూడా ఇంకా ఆత్మీయ జీవితం బాగలేదు. కొంతమంది రక్షించబడలేదు, వాళ్ళ ఆత్మీయ జీవితం బాగలేదు. సో రెండు కలిసి ఎదగనివ్వండి. ఒక కోతకాలం వచ్చినప్పుడు ఇద్దరం చూద్దాము. సో కోతకాలం వచ్చి రెండు కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదన్నా నేను. చూసారా? అంటే ఇక్కడ గురుగులు అంటే ఎవరు? అపవాది సంబంధులు, అపవాది యొక్క మనుషులు. సో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తా అంటున్నాడు? కట్టెలు కట్టి కాల్చివేస్తా అంటారు, అంటే నరకానికి పంపిస్తాను. గోధుమలు నా కట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదా నేను. అంటే మంచి విత్తనాలు, ఫలించిన విత్తనాలు అన్నీ కూడా పరలోక రాజ్యానికి వస్తాయి అని ఇక్కడ ఉపమాన రీతిగా దేవుడు చెప్తున్నాడు. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఇలాంటి గురువులు ఉండకూడదు, ఇలాంటి చెడు ఉండకూడదు, చెడు విత్తనాల్లాగా ఉండకూడదు. సో ప్యూరిటీ, మైండ్లో ప్యూరిటీ, థాట్స్లో ప్యూరిటీ, నోటిలో ప్యూరిటీ, అలాగే మన ఆలోచనలో, మన ఆత్మీయ జీవితంలో ప్యూరిటీగా ఉండాలి. ఆ గురువులు ఒక్కటి కూడా ఏదున్నా కూడా తీసివేయమని దేవుణ్ణి అడగాలి. సో కోతకాలం వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తుంటా అంటాడు. ఇప్పుడు ఈ భూలోకంలో యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు. అయినా కూడా సరే చూద్దాంలే, ఇంకొన్ని రోజులైనాక రక్షించబడతారో, ఇంకొన్ని రోజులైతే ఇంకా కొంతమంది రక్షించబడతారో అని ఆయన డిలే చేస్తున్నాడు. సో ఈలోపు ఇంకెక్కువ మంది రక్షించబడితే ఎక్కువ మంది పరలోక రాజ్యానికి రావచ్చు అని ఆయన ఆశ. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. సో యేసు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చాలా గొప్పగా చెప్పాడండి. ఏ ప్రవక్త చెప్పలేని సంగతులు అన్నీ కూడా పరలోక రాజ్యం గురించి యేసు ప్రభు వారు చాలా చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు పరలోకం నుంచి వచ్చిన మన్నా, పరలోకంలో నివాసం చేసి ఉన్న దేవుడు. సో ఆయన తప్పించి పరలోకాన్ని చూసి భూలోకానికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఏ ప్రవక్త చూస్తున్నా కూడా భూలోకంలో పుట్టి భూలోకంలోనో పెరిగారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం పరలోకంలో పెరిగి, పరలోకంలో ఉండి, తండ్రితో సహవాసం చేసి అక్కడే ఉండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన తప్పించి ఇలా చేసిన వాళ్ళు ఎవరు లేరు. పరలోకం నుంచి వచ్చింది అంటే ఒక యేసు ప్రభు వారే. ఆయన మాత్రమే వచ్చాడు భూలోకానికి, మనుషులుగా పుట్టాడు. ఆయన పరలోక మర్మాలన్నీ కూడా బయలుపరిచాడు. ఇప్పుడు ఏ ప్రవక్త చూసుకున్నా, అబ్రహాం తీసుకోండి, యాకోబు తీసుకోండి, ఇస్సాకు తీసుకోండి, మోషే తీసుకోండి, ఏలియా తీసుకోండి, ఎలీషా తీసుకోండి, యోహాన్ తీసుకోండి, వీళ్ళందరూ భూలోకంలో పుట్టి పరలోక మర్మాలు తెలుసుకున్నారు. కానీ యేసు ప్రభువు మాత్రం పరలోకంలో పెరిగి, పరలోకంలో పుట్టి, పరలోకంలో ఉండి, పరలోకంలో నివసించి, పరలోకంలో సహవాసం చేసి, తండ్రి దగ్గరనే కూర్చొని తండ్రిని చూసుకుంటూ పెరిగి భూలోకానికి వచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు. సో అందుకే ఆయన పరలోకం గురించి మొత్తము తెలుసు. ఆ పరలోక మర్మాలన్నీ కూడా ఆయన బయలుపరిచిపోయాడు. చాలా ధన్యత మనందరికీ కూడా. నిజంగా ఈ వాక్యం దొరకడం మనందరి అదృష్టం అండి, మనందరి ధన్యత. దేవుడి యొక్క కృప, మహాకృప వల్లనే ఈ వాక్యము దొరికింది. ఇంత గొప్ప సంగతులు, ఇన్ని గొప్ప విషయాలు, ఇన్ని గొప్ప మాటలు ఎక్కడ దొరకవు మనందరికి కూడా. సో యు ఆర్ లిజనింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ బ్లెస్డ్. అంతే.
మీరు వర్డ్ ఆఫ్ గాడ్ ప్రతిరోజు తప్పకుండా మనందరం వింటున్నాం కదా, మనందరం బ్లెస్ అయినట్టే. బ్లెస్డ్ టు నో దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. పరలోక మర్మాలు తెలుసుకోవడం అంటే అంత ఈజీ కాదండి, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి చూడలేము, కానీ వాక్యం చదువుకుంటే పరలోకం అంటే ఏంటిదో తెలిసిపోతుంటుంది, అక్కడున్న మర్మాలు ఏంటిదో తెలిసిపోతుంటుంది. సో ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నదట. సో పరలోక రాజ్యమట ఒక వ్యవసాయకుడు పొలము తీసుకొని విత్తిన ఆవగింజ పోలి ఉన్నది. ఆవగింజ ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఆవగింజ పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దానిని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. సో ఇప్పుడు పరలోక రాజ్యం చిన్నగానే ఉండొచ్చు, కానీ మనందరినీ కూడా యేసు ప్రభు వారు ఎలా చేస్తున్నాడు? అంత ఒక మహావృక్షంలాగా తయారు చేస్తున్నాడు. పరలోక రాజ్య విస్తరణ కోసం మనందరినీ కూడా పిలుచుకున్నాడు ఆయన, మనందరినీ కూడా ఎన్నుకున్నాడు, మనందరినీ కూడా పరలోక రాజ్యానికి వారసులయ్యేలాగా చేస్తున్నాడు. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దానిని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. సో ఆకాశ పక్షులు వచ్చి నివసించేంత పెద్ద చెట్టు అవుతుందట. చూసారా, ఒక చిన్న ఆవగింజనే అంత పెద్ద మహావృక్షమై ఎంత ఎంత ఎన్ని కొన్ని కొన్ని వందల పక్షులు నివసించడానికి గూడు కట్టుకోవడానికి ఎదుగుతుంటుంది. సో అందుకే నువ్వు ఏ పని ఇచ్చినా కూడా దేవుడు చిన్నదని అనుకోవద్దండి. నువ్వు ఏది పని చేసినా కూడా చిన్న చిన్న నుంచే మొదలు పెడతాలి. సో చాలామంది ఓవర్ నైట్లో డెవలప్ కావాలనుకుంటారు. సో కాదండి, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం, ఒక మహావృక్షాలు చూస్తున్నాం. మర్రి చెట్టు కావచ్చు, వేప చెట్టు కావచ్చు, మ్యాంగో ట్రీ కావచ్చు, బనానా ట్రీ కావచ్చు. అది ఒకప్పుడు ఒక విత్తనమే అండి, ఒక విత్తనమే, ఒకప్పుడు ఒక విత్తనమే, ఇప్పుడు మహావృక్షం లాగైంది. అందుకే నువ్వు ఏ పని చేసినా కూడా విత్తనం లాగా స్టార్ట్ చేయి, అది మహావృక్షం లాగా అవుతుంటుంది. సో ఇక్కడ ఇక్కడ ఆవగింజ చిన్న విత్తనం, అన్ని విత్తనాలలో ఇంకా ఆవగింజ చాలా చిన్న విత్తనం అండి. అది పెరిగి పెద్దదయ్యి ఆకాశ పక్షులకే నివాసం చేస్తుంది. అదే విత్తనం లాగా ఉన్నప్పుడు పక్షులు వచ్చి తినేస్తుంది అదే విత్తనాన్ని. అదే విత్తనం కనుక ఫలించినప్పుడు మహావృక్షంలాగా మారుతుంటుంది. సో 10 మందికి చెట్టుని నీడనిస్తుంది, మనుషులకు ఎండ కొట్టినప్పుడు నీడనిస్తుంటుంది, వర్షం వచ్చినప్పుడు గొడుగులాగా పనిచేస్తుంటుంది చెట్టు. సో చూసారా అండి, మనము ఏ పనైనా కూడా మొట్టమొదట ఈ ఆవగింజలాగానే మొదలు పెడతాము, తర్వాత మహావృక్షం లాగా అవుతుంటుంది. సో మీరు ఏ పనైనా కూడా మొదలు పెట్టండి, అది చిన్నగా అనుకోవద్దు, పెద్దదైన తర్వాత అదే పెద్దగా మారుతుంటుంది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండి పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను. లోకం పుట్టినది మొదలుకొను మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. చూసారా, ఇవన్నీ కూడా లోకం పుట్టిన మొదలుకొని, ఇవన్నీ లోకం పుట్టిన మొదటి నుంచి ఉన్నాయి ఈ వాక్యాలు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు మనకు మరుగు చేశారు. అందుకే నాకు చాలా ఇష్టం మాథ్యూ చాప్టర్, లూక్ చాప్టర్ అండ్ మార్క్ చాప్టర్, జాన్ చాప్టర్, ఈ 4 చాప్టర్స్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే యేసుప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఉంది, ఆయన యొక్క వాక్యాలు ఉన్నాయి, ఆయన బయలుపరిచిన మర్మాలు ఉన్నాయి. సో ఆయన ఏమంటున్నాడు? లోకం పుట్టినది మొదలుకొని, అంటే మనకు ఇంకా ఎవరికి బయలుపరచని విషయాలు యేసుప్రభు వారు బయలుపరచారండి. అదాంకి బయలుపరచలేదు, యాకోబ్కి, ఇస్సాకుకి, అబ్రహాంకి బయలుపరచలేదు, మోషేకి, జోసెఫ్కి, జోషువాకి బయలుపరచని సంగతులన్నీ కూడా యేసుప్రభు వారు వచ్చి సంగతులన్నిటిని కూడా మనకు బయలుపరిచిపోయాడు. ముఖ్యంగా పరలోక రాజ్య మర్మాలు చాలా గొప్పగా బయలుపరిచాడు. ఎవరికి తెలియదు అప్పటి వరకు పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి కంటెక్స్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం అమెరికాకి వెళ్తున్నాం, అమెరికా దేశం ఏంటిది, ఎలా ఉంటుందని మనం తెలుసుకుంటాము. ఇప్పుడు అదే మనం ఆస్ట్రేలియాకి వెళ్తున్నాం, ఆ దేశం ఏంటిది, అక్కడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ ప్రెసిడెంట్ ఎవరు, అదే ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంత ఐటీ జాబ్స్ ఎలా ఉన్నాయి, హోటల్ జాబ్స్ ఎలా ఉన్నాయి అని అన్నీ మనం తెలుసుకుంటాము. ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీకి వెళ్ళే ముందు మనం ఆ కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటాము. సో అలాగే మనకు పరలోక రాజ్యం మన నెక్స్ట్ కంట్రీ, పరలోక రాజ్యం మన నెక్స్ట్ డెస్టినేషన్. సో దాని గురించి తెలుసుకోవడానికి యేసుప్రభు వారు మనకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు. సో అందుకే ఎవరు పరలోక రాజ్యాన్ని చూడలేదు ఇప్పటి వరకు కూడా, మనలో ఎవ్వరం కూడా. కానీ వాక్యం చదివినప్పుడు పరలోక రాజ్యంలో ఒక తత్వం ఉంది, అక్కడికి వెళ్ళడానికి ఏ క్యారెక్టర్ కావాలి, ఏ బిహేవియర్ కావాలి, ఏ యాటిట్యూడ్ ఉండాలి, ఏ మనస్సాక్షి ఉండాలి అనేది తెలుసుకోవాలి.
అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటిని జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. చూసారా, అన్ని ఎగ్జాంపుల్స్తో విడమర్చి చెప్పాడు. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అందరికీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు యేసు ప్రభు వారు. మనందరికీ అదే ధన్యత. ఎందుకంటే 15 రోజులుగా యేసయ్య జీవిత చరిత్ర ద్వారా మనందరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఈ బోధనలన్నీ కూడా బోధిస్తున్నాడు. ఈ పరలోక మర్మాలు, ఆయన బోధనలో ఉన్న మర్మాలన్నీ కూడా బోధిస్తున్నాడు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలంలోని గురుగులు గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పుమనేరి. చూసారా, గురుగుల గురించి చాలా ఇంట్రెస్టింగ్గా అడిగారు వాళ్ళు. తెలుసుకోవాలి అట్లా. నాకు శిష్యులలో కొంతమంది నచ్చిన విషయాలు ఇదే, తెలియని విషయాలు వచ్చి పర్సనల్గా వచ్చి అడిగేవారు యేసు ప్రభు అని, తెలుసుకునేవాళ్ళు. సో ఇంట్రెస్ట్గా అడగాలి. అందుకే మనం ఫోకస్గా ఉండాలి, ఇంట్రెస్ట్గా ఉండాలి. వాక్యం విషయంలో ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి. సో యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారట శిష్యులు ఎవరు లేనప్పుడు, శిష్యులందరూ ఎవరు లేనప్పుడు అసలు ఈ గురుగుల గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజేయమన్నారు. సో చూద్దాము ఏంటిదో ఆ ఉపమాన భావం. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. సో మనందరినీ కూడా యేసు ప్రభు వారిని పిలుచుకున్నాడు. సో పొలము లోకము, చూసారా, పొలము లోకము, మనుష్య విత్తువాడు మనుష్య కుమారుడు యేసు ప్రభు వారు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, చూసారా, పరలోక రాజ్య సంబంధులు మంచి విత్తనాలు. సో దేవుడు మనందరం కూడా మంచి విత్తనాలాగా మారాలని కోరుకుంటున్నాడు. గురువులు దుష్టుని సంబంధులు. సో అంటే ఆ యొక్క గురువులు ఉన్నాయి కదా, అవన్నీ దుష్టుని సంబంధులు. సో అందుకే మన మనసులో మన ఆలోచనలో ఎలాంటి గురువున్నా, దుష్ట సంబంధం అనేది ఏదున్నా కూడా తీసివేసేసుకోవాలి. మనందరము మంచి విత్తనాల్లాగా మారాలి, రాజ్య సంబంధుల్లాగా మారాలని కోరుకుంటున్నాడు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత, యుగ సమాప్తి. సో యుగ సమాప్తి ఏమో కోత, వాటిని విత్తిన శత్రువు అపవాది. చూడండి ఎంత మీనింగ్ ఉందో వాక్యంలో, ఎంత మీనింగ్ ఉందో. కోత అంటే యుగ సమాప్తి, శత్రువు ఆ గురుగులు విత్తిన వారు అపవాది. సో కోత కోయవారు దేవదూతలు. చూసారా, దేవదూతలు వచ్చి కోత కోస్తారట. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో, అంటే దుష్ట సంబంధులందరూ కూడా నరకానికి వెళ్ళి అక్కడ అగ్నిలో కాల్చివేయబడతారు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఈ యుగం అంతమయ్యే వరకు అలాగే ఉంటుంది. ఈ యుగం అంతయ్యే వరకు ఎవరు దేవుడి మనుషులు, ఎవరు అపవాది మనుషులు, అపవాది మనుషులందరినీ కూడా రాజ్య సంబంధులు దేవుడి సంబంధులందరూ, విశ్వాసులందరూ కూడా రాజ్య సంబంధులు, అపవాది సంబంధులందరూ కూడా దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. రాజ్య సంబంధులందరూ పరలోకానికి వెళ్తారు అని దేవుడు ఇలా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ లోకం ఉందండి, ఈ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకోలేని వాళ్ళు ఉన్నారు. దేవుడి బిడ్డలు ఉన్నారు అండ్ అపవాది సంబంధులు ఉన్నారు. ఈ అపవాది సంబంధులందరూ గురుగులు, అండ్ దేవుడి బిడ్డలు, దేవుడి సంబంధులందరూ కూడా దేవుడి యొక్క రాజ్య సంబంధులు, దేవుడి పిల్లలు. సో విశ్వాసులందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ దుష్టుడి సంబంధులందరూ కూడా నరకానికి వెళ్తారు. ఈ లోకం ఏంటిది? కోత యుగ సమాప్తి. గురుగులు ఎలాగ కూర్చోబడే అగ్నిలో కాల్చబడేయో సమాప్తి అగునుదును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. సో దూతలు వచ్చి తీసుకెళ్తాయట అపవాది సంబంధులందరినీ కూడా తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తుంది. బట్ మనం ఎస్కేప్ అయ్యాము, ఈ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయ్యాము. సో ఇదంతా పరలోక రాజ్య మర్మము. ఈ మర్మం గురించి దేవుడు మనందరికీ బయలుపరుస్తున్నాడు. అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటే ఉండను, ఇక జీవితాంతం అక్కడ నరకమే ఉంటుంది. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినును కాక. ఇప్పుడు మనందరం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. ధన్యత అండి, మనందరికీ ధన్యత. ఈ పరలోక రాజ్యాన్ని మనం మిస్ కావద్దు. ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధ, ఈ లోక సంబంధమైన ధనాపేక్ష కావచ్చు, మోహము కావచ్చు, వాటి మోసిలో పడి పరలోక రాజ్యాన్ని మనం ఎప్పుడు కూడా మిస్ కావద్దు. అందుకే దేవుడు నాకు ఈ మధ్య ఒక పెద్ద భారాన్ని పెట్టాడు. మీకందరికీ కూడా రోజు ప్రొద్దున ప్రార్థిస్తున్నాను. ఏంటిదంటే వాళ్ళు ఎవరైనా పర్లేదు ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ప్రార్థించమని ఒక భారాన్ని పెట్టాడు. అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఆయన వచ్చే రెండో రాకడ సమయం వరకు అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి. అది ఆయన మహాకృపను బట్టి. ఎందుకంటే చాలామందికి తెలియదు యేసుప్రభు వారు ఉన్నారని. ఎందుకంటే అపవాది వాళ్ళందరికీ గుడ్డితనాన్ని కలుగచేశాడు. వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్లకుండా ఆపేశాడు. సువార్త వెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేయకుండా అపవాది వాళ్ళకు గుడ్డితనాన్ని కలుగచేశాడు. సో బహుభారంగా ప్రార్థించడం జరుగుతుంది.
సో రెండో రాకడ సమయం వరకు ఈ భూలోకంలో ఏ ఒక్కరు కూడా మిగలదు, అందరూ ఎత్తబడే గుంపులో ఉండాలి. ఒక అపవాది సంబంధులు మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనిషి లోపల ఉండే ప్రతి ఒక్క ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చిందే. మనిషి అది ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ భాష వారైనా, ఏ దేశం వారైనా, వాళ్ళందరి యొక్క ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు మానవ అవతారం ఎత్తిన ప్రతి ఒక్కరి ఆత్మ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చిందే. అందుకే ప్రతి ఒక్క ఆత్మ ఆయన దగ్గరికే వెళ్ళాలి, ఆయన దగ్గరికే చేరాలి. అందుకే బహుభారంగా ప్రార్థించడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైనా పర్లేదండి, వాళ్ళు రెండో రాకడ సమయం ఒక్క క్షణం ముందైనా మారు మనసు పొందుకొని అందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. భూలోకంలో ఏ ఒక్క శరీరము, ఏ ఒక్క ఆత్మ కూడా ఉండడానికి వీలేదు. ఎందుకంటే వాళ్ళకు మహాశ్రమలు ఉంటాయి. ఎవరైతే ఇక్కడ విడిచబడతారో వాళ్ళందరికీ మహాశ్రమలు ఉంటాయి. సో అందుకే చాలామంది కూడా ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులు దాని గురించి ధనం గురించి ప్రార్థించుకోరు, ఐశ్వర్యం గురించి, ప్రాస్పరిటీ గురించి ప్రార్థించుకోరు. కానీ ఓన్లీ రెండో రాకడ సమయం వస్తే నన్ను గుర్తు చేసుకో ప్రభు అని ప్రతిరోజు ప్రార్థించుకుంటారు. ఈరోజే రెండో రాకడ సమయం వస్తే ఈరోజే నన్ను తీసుకెళ్ళు ప్రభు, నా కుటుంబాన్ని తీసుకెళ్ళు ప్రభు అని ప్రార్థించుకుంటారు. సో అది ఇంపార్టెంట్ అండి. మనందరి నిరీక్షణ అదే. ప్రతి ఒక్క క్రైస్తవుడి నిరీక్షణ ఏంటిది? ఆ ఎత్తబడే గుంపులో ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ టార్గెట్ మన అందరిది కూడా. ఆ పరలోక రాజ్యంలో నిలబడాలి, అది మన అందరి టార్గెట్. ఒకడు భూలోకమంతా విజయాన్ని పొందుకున్నాడు, భూలోకమంతా సక్సెస్లో ఉన్నాడు, భూలోకమంతా మంచి పేరును, ఘనతను, ధనాన్ని, ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, వృధా. ఒకడు భూలోకంలో అష్టకష్టాలు పడి పరలోక రాజ్యానికి వెళ్ళాడు, అది ధన్యత. సో మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత సంపాదించినా మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి. సో నేను ప్రతిరోజు ఈ అంశం గురించి దేవుడు నాకు ఇచ్చాడు, ఈ అంశం గురించి ప్రార్థిస్తున్నాను. నా టార్గెట్ ఏంటిది, నా యొక్క మనస్సు ఏంటిదంటే, ఇప్పుడు దేవుడు ఇచ్చిన హార్ట్ ఏంటంటే ఏ ఒక్కరు కూడా భూమి మీద నిలబడడానికి వీలు లేదు. రెండో రాకడ సమయం వరకు ప్రతి ఒక్క శరీరము పైకి లేవలాలి. అది ఎంత పాపైనా, ఎంత ఘోర పాపైనా కూడా పశ్చాత్తాపంతో, వాడు ఒక్క క్షణం ముందు పశ్చాత్తాపడ్డా కూడా ఆ పశ్చాత్తాపంతో పొందుకొని అందరూ కూడా ఆ పరలోక రాజ్యాన్ని చూడాలి. ఎందుకంటే నరులో ఉన్న ఆత్మ దైవాత్మ అండి. ఎందుకంటే ఆ ఆత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికే. ఆ ఆత్మను దేవుడి దగ్గరికి వెళ్ళకుండా అపవాది అందరినీ ట్రాప్ చేశాడు. బట్ దేవుడి యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు దేవుడిని తెలుసుకుంటున్నారు. ఆయన యొక్క మహాకృపను బట్టి అందరం కూడా ఆ పరలోక రాజ్యంలో నివసించాలి. అందరూ కూడా, ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు. మన శత్రువులతో సహా, మన తోటి అన్యజనులతో సహా, మన తోటి మతస్థులతో సహా, తోటి దేశస్థులతో సహా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉండాలి. అది ఎలాంటి ఘోర పాపైనా కూడా వాళ్ళు పశ్చాత్తాపం పొందుకొని ప్రతి నామము యేసయ్యను తెలుసుకోవాలి, ప్రతి మోకాలు దేవుడి ముందు మోకరించాలి. ఎందుకంటే పరలోక రాజ్యం, వీ షుడ్ నాట్ మిస్ దట్ ఆపర్చునిటీ. నువ్వు భూలోకంలో జాబ్ మిస్ అయినా పర్లేదు, వీసా మిస్ అయినా పర్లేదు, లేకపోతే సొంత ఇల్లు లేకపోయినా పర్లేదు, ఫైనల్ డెస్టినేషన్, మన డెస్టినేషన్ ఏంటిది? పరలోక రాజ్యానికి ఎంటర్ కావడమే. సో అది మాత్రం మిస్ కావద్దు. అది మాత్రం మిస్ అయినామంటే ఇక నువ్వు జీవితంలో ఇక ఏది లేనట్టే, ఇక మన అన్నీ కోల్పోయినట్టే. అదే చెప్తున్నా కదా, భూలోకమంతా ఒకడు విజయాన్ని సాధించాడు, భూలోకాన్ని అంతా ఏలాడు, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళలేదు, అదంతా వృధా. సో అందుకే నీతిమంతులట తన తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుదరట. సో మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతులుగా చేస్తున్నాడు. చెవులు గలవాళ్ళు వినును గాక. ఆశ కలిగి ఉండాలి. మనందరం కూడా ఆ తండ్రి రాజ్యంలో నివసించాలి. అందుకే నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను, పరలోక రాజ్య విస్తరణ కోసం మమ్మల్ని అందరినీ పిలుచుకున్నందుకు వందనాలు ప్రభు అని ప్రతిరోజు థ్యాంక్స్ చెప్తా. మనందరం ఆయన రాజ్య విస్తరణ కోసం పిలువబడ్డాము. ఆ రాజ్యంలో సూర్యుడి వల్లే వెలగాలని ఆయన మనందరినీ పిలుచుకున్నాడు. ఆ రాజ్యంలో నివసించాలని మనందరినీ కూడా పిలుచుకున్నాడు. సో ఆ అర్హత మనకొక్కరికే కాదు, మన శత్రువు కూడా దక్కాలని కోరుకోవాలి. నేను అలాగే కోరుకుంటున్నా. ఎంత పెద్ద శత్రువు అయినా, ఎంత పెద్ద నేరగాడైనా, ఎంత పెద్ద మోసగాడైనా కూడా, ఎంత పెద్ద పాపి అయినా కూడా ఆ రాజ్యంలో నివసించాలి. దానికి కావలసిన ప్రిపరేషన్ చేపించు ప్రభు అని ప్రార్థిస్తున్నాను. సో దేవుడు మహాకృప అండి, దేవుడి యొక్క కృప. ఆ రోజు ఆయన శిల్వ వేయినప్పుడు ఆ దొంగ ఉన్నాడు పక్కన. ఏసయ్య, నేను ఏసయ్య నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, రా నువ్వు కూడా నాతో పరదేశంలో ఉంటావు. ఒక్క క్షణం ముందు మారు మనసు పొందుకున్నాడు. ఆయన ఏం బైబిల్ చదవలేదు, ఆయన ఏమి బాప్తిజం తీసుకోలేదు. ఆ దొంగ ఏమి చర్చికి వెళ్ళలేదు, ఆ దొంగ ఎప్పుడు కూడా వర్షిప్ చేయలేదు, ప్రేయర్ చేయలేదు. కానీ చనిపోయే ఒక్క క్షణం ముందు ఆయనకు పశ్చాత్తాపం వచ్చేసింది. చనిపోయే ఒక్క క్షణం ముందు తన జీవితంలో రియలైజేషన్ వచ్చేసి, ఏసయ్య నీ రాజ్యంలో నన్ను ఒకసారి గుర్తు చేసుకోమన్నాడు. అయితే నువ్వు వచ్చేసాయి అని ఒక్క క్షణం ముందు క్షమాభిక్షణ పెట్టేశాడు యేసు ప్రభు వారు కూడా. అందుకే ఆయన రెండో రాకడ వచ్చే సమయానికి ముందు అందరికీ ఆయన భిక్ష పెట్టేసి అందరినీ కూడా తీసుకొని వెళ్తాడు పైకి.
సో ఆయన కృపను బట్టి మనందరం వెళ్తాము. అది ఆయన చనిపోవడం కూడా అందరి కోసం చనిపోయాడు, ఒక్కరి కోసం చనిపోలేదు. ఓన్లీ క్రైస్తవుల గురించే కాదు, అన్ని జనుల గురించి కూడా చనిపోయాడు. సో అందరూ కూడా పరలోక రాజ్యంలో వెళ్ళాలి అని దేవుడి యొక్క చిత్తము. ఆ చిత్తం గురించి మనం కూడా ప్రార్థించుకోవాలి. చెవులు గలవారు వినును కాక. సో ఇవన్నీ చూడండి, మన మైండ్ సెట్ ఎప్పుడైనా కూడా ఓన్లీ థింగ్ లాగా ఉండొద్దు. అంటే ఈ వరల్డ్లో ఉన్న కోపము, ఈ వరల్డ్లో ఉన్న ద్వేషము, ఈ వరల్డ్లో ఉన్న పగ, ఈ వరల్డ్లో ఉన్న చింత విచారణ, ఈ లోక సంబంధమైన బాధ, ఇలా ఉండకూడదు మన మైండ్ సెట్. సో పరలోక సంబంధమైన మైండ్ సెట్ లాగా ఉండాలి. సో మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, ఎస్, పరలోక రాజ్యంలో చేరాలి, ఆ రాజ్య సంబంధిలాగా నేను ఉండాలి, భూలోకంలో నేను పరలోక రాజ్య సంబంధిలాగా ఉండాలి, అలాగే మాట్లాడాలి, అలాగే ఆలోచించాలి. సో పరలోక రాజ్యంలో శత్రువును కూడా ప్రేమించమని యేసయ్య చెప్పాడు. సో నేను నా శత్రువును కూడా ప్రేమించాలి. సో ఆ మైండ్ సెట్కి మనం రావాలి కోరుకుంటున్నాడు దేవుడు. చెవులు గలవారు వినును గాక. పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. సో పొలంలో దాచబడిన ధనమునట. సో చూసారా, మన పరలోక రాజ్యము ఎప్పుడు కూడా ఒక మంచి ధననిధి లాంటిది మనందరికీ కూడా. సో ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. సో ఒకటండి, నీకు ఏది ఉన్నా లేకపోయినా, ఆశీర్వదించబడకపోయినా నీ సంతోషం ఎక్కడ ఉండదు తెలుసా? ఎస్, ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. అదొకటి మాత్రం మర్చిపోవద్దండి. అయ్యో, ఇంటి నిండా కష్టాలే, ఇంటి నిండా బాధలే, ఇంటి నుండే అనారోగ్య సమస్యలే, ఇంటి నిండా కుటుంబ సమస్యలే, బట్ స్టిల్ నాకు పరలోక రాజ్యం అనేది నా కోసం వేచి ఉన్నది, నేను పరలోక రాజ్యానికి వెళ్తానన్న సంతోషము నిన్ను ఇవన్నిటిని డామినేట్ చేయాలి. ఎస్, ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఏదున్నా ఏది లేకపోయినా, ఏది ఆశీర్వదించబడకపోయినా అది ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, అన్నీ ఉండాలి. సో ఇంకా బాధలు, చింతలు, విచారణ ఎక్కువ అవుతున్నాయి, నాకు ఇక సుఖం లేదు. సో నీ సుఖం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో నేను వెళ్తానన్న సుఖము నీకు ఉండాలి, వెళ్తానన్న ఆనందం ఉండాలి, వెళ్తానన్న ఆ సంతోషము, ఇవన్నిటిని డామినేట్ చేయాలి. ఆ ఆనందమే నిన్ను డామినేట్ చేయాలి. వీటన్నిటిని పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నదట. ఒక మనుష్యుడు దానిని కనుగొన్నాడట, దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. సో పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఇప్పుడు మనల్ని ఎవరితో పోలుస్తున్నాడు? ముత్యాలతో పోలుస్తున్నాడు. సో ఇప్పుడు మనందరం ఎలా ఉండాలి? మంచి ముత్యాల్లాగా ఉండాలి. సో దేవుడు చూస్తున్నాడు మంచి విత్తనాలు ఎక్కడున్నాయి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి, మంచి ముత్యాలు ఎక్కడున్నాయి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి. ఇవన్నీ యుగ సమాప్తి వరకు ఆయన భూలోకాన్నంతా మంచి విత్తనాలుగా మారుస్తాడు. ఆయన యుగ సమాప్తి వరకు భూలోకాన్నంతా మంచి ముత్యాలుగా మారుస్తాడు. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. చూసారా, ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్ అండి. పరలోక రాజ్యానికి ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్. సో ఏ ఆత్మను కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనుగొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోయి ఉన్నది. సో సముద్రంలో అనేక చేపలు ఉంటాయి. ఒక వల వేసినప్పుడు కొన్ని చేపలు వస్తాయి. అలాగే దేవుడు ఈ భూలోకం అనే సముద్రంలో మనందరినీ కూడా ఆయన వలలో వేసి మనందరినీ కూడా ఒక చేపల్లాగా లాక్కున్నాడు. ఈ భూలోకం అనే పొలంలో నుంచి, ఈ భూలోకం అనే సముద్రంలో నుంచి, ఈ భూలోకంలో అనేక చేపలు ఉన్నాయి. సో కొన్ని చేపలను మనం లాక్కున్నాడు. ఆ కొన్ని చేపల్లోనే మనం ఉన్నాము. సో ఈ పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానికి దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఇప్పుడు చూడండి, ఒక చేపలు పట్టే వ్యక్తి చేపలు పట్టాడు, వల వేశాడు, చేపలు వచ్చాయి. అందులో కొన్ని మంచి చేపలు వచ్చాయి, కొన్ని చెడ్డ చేపలు వచ్చాయి. మంచి చేపలన్నిటిని కూడా ఏం చేశాడట? పక్కకు పెట్టాడట. చెడ్డ చేపలన్నిటిని కూడా పాడవేశాడట. సో పరలోక రాజ్యం కూడా అలాగే ఉంటుంది. ఆయన రెండో రాకడ సమయానికి అందరం కూడా జడ్జిమెంట్లో ముందట నిలబడతాము. అప్పుడు ఈ యుగ సమాప్తి వరకు అందరం కూడా ఆయన ముందు నిలబడి మంచి విత్తనాలు అన్నిటిని కూడా పరలోక రాజ్యానికి, మంచి చేపలన్నిటిని కూడా పరలోక రాజ్యానికి, మంచి ముత్యాల లాంటి అందరినీ కూడా పరలోక రాజ్యానికి, చెడు వాటిని అన్నిటిని కూడా పడివేస్తాడు. సో ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువారు మంచి చేపలాగా మారుస్తున్నాడు. ఇంతకుముందు మంచి ముత్యంలాగా మార్చాడు, ఇప్పుడు మంచి విత్తనంలాగా మార్చాడు. సో చూసారా, ఇన్ని మర్మాలు ఉన్నాయి. సో
ఇప్పుడు మనందరి కష్టాలు కావచ్చు, మనందరి బాధలు, మనందరి లేమితనము ఏం చేస్తున్నాయంటే ప్యూరిఫికేషన్ చేస్తున్నాయి. ఆ శ్రమలు, ఆ పోరాటాలు పెట్టి దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు. సో డోంట్ వరీ, నీ బాధలు, నీ కష్టాలు, ఇవన్నీ అవమానాలు, నిందలు పరలోక రాజ్యానికి ముందు తగినవి కాదు. నథింగ్, నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ బ్లెస్సింగ్. ఆ పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఆ బ్లెస్సింగ్స్ ముందు, ఆ రాజ్య సుఖ భోగాల ముందు, భాగ్యాల ముందు, ఆ రాజ్యంలో ఉన్న ఆ సంతోషం ముందు, ఆ రాజ్యంలో ఉండే ఆనందం ముందు, నీకున్న ఈ భర్త సమస్య, నీకున్న భార్య సమస్య, నీకున్న ఆర్థిక సమస్య, నీకున్న ఇరుకు, ఇబ్బంది, అవమానాలు, నిందలు, విచారణ, చింత, నథింగ్ తగినవి. ఆ రాబోయే మహిమ గురించి నువ్వు ఆలోచించు. ఆ రాబోయే మహిమ గురించి, ఆ రాబోయే ఆశీర్వాదం గురించి, పరలోక రాజ్యం అనే ఆశీర్వాదం గురించి ఆలోచించు. వాటి కింద ఇవన్నీ కూడా తగినవి కాదు. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు చెప్పాలంటే. ఎందుకంటే అంత సుఖం ఉంటుంది అక్కడ, అంత ఆనందం ఉంటుంది, అంత హ్యాపీ ఉంటుంది, అంత జాయ్ ఉంటుంది, అంత అంత మంచి ఉంటుంది అక్కడ. సో అక్కడ చెడు అనేదే ఉండదు. సో భూలోకము టెంపరరీ లైఫ్ అండి. 50 సంవత్సరాలు, 60, 70, 80 సంవత్సరాలు బతుకుతాం అనేది చాలా తక్కువ అది. కానీ పరలోకం అనేది నెవర్ ఎండ్, మనందరికీ నెవర్ ఎండ్ అది. సో యుగ యుగములు కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయనతో కలిసి జీవిస్తాము, కొన్ని కోట్ల సంవత్సరాలు ఆయనతో నివసిస్తాము, ఆయనను ఆరాధిస్తాము, స్తుతిస్తాము. అక్కడ ఏమీ చెడు ఉండదు, అక్కడ ఏమీ కీడు ఉండదు, అక్కడ ఏమీ దురాశ ఉండదు, అక్కడ ఏమీ దుర్బుద్ధి ఉండదు, అక్కడ ఏమీ అనారోగ్య సమస్యలు ఉండదు, అక్కడ ఏమీ బాధలు ఉండదు. సంతోషమే, ఆనందమే నీ యొక్క జీవితం అవుతుంటుంది. సో అలాంటి గొప్ప మహిమ పొందే ముందు ఈ చిన్న చిన్న సమస్యలు, చాలా చిన్నది, చాలా చిన్నది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ, 9వ నెల వచ్చింది, ప్రెగ్నెన్సీ పెయిన్స్ వచ్చాయి, లేబర్ పెయిన్స్ వచ్చాయి. సో ఆ ఒక్క గడియ భరిస్తే, ఆ ఒక్క గంట భరిస్తే తన పిల్లవాడు బయటకు వచ్చినప్పుడు తన జీవితం అంతా ఆ పిల్లవాడిని చూసుకొని సంతోషంగా ఉంటుంది. సో అలాగే ఇవన్నీ కూడా ఒక లేబర్ పెయిన్స్ లాగా మనందరికీ కూడా, పురిటి నొప్పులు అంటారు కదా, అలాంటి పురిటి నొప్పులు ఇవి కొంచెం భరించామనుకోండి, మనకు పరలోక రాజ్యంలో సుఖము, ఆనందం ఉంటుంది. సో చెప్పడం ఈజీ బ్రదర్, మీరు ఇలాగే అంటారు, మా కష్టాలు మీకేం తెలుసు అనొచ్చు. అవన్నీ కూడా అందరికీ ఉంటాయమ్మా, ప్రతి ఒక్కరికి అందరికి కష్టాలు ఉంటాయి. వాటిని మనసు మీద తీసుకోవద్దు. వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు వినట్లేదు, వాళ్ళు నన్ను చూడట్లేదు, వాళ్ళు నన్ను అనట్లేదు, వాళ్ళు నన్ను చూసుకోవట్లేదు, వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు, వాళ్ళు నన్ను అంటున్నారు. సో ఎవరిని వదులుతారు మనిషి? ఎవరిని వదలరు. విమర్శించే వాళ్ళు విమర్శని ఇవ్వండి, తక్కువ చూసే వాళ్ళను తక్కువ చూడనివ్వండి, అండ్ ఎక్కువ చూసే వాళ్ళను ఎక్కువ చూడనివ్వండి, మంచి మాట్లాడే వాళ్ళను మంచి మాట్లాడనివ్వండి, చెడు మాట్లాడే వాళ్ళను చెడు మాట్లాడనివ్వండి, నిన్ను అవమానించే వాళ్ళను అవమానించనివ్వండి, నిందించే వాళ్ళను నిందించనివ్వండి. ఇవన్నీ కూడా నీ పరలోక రాజ్యానికి ప్రిపరేషన్. వితౌట్ సఫరింగ్, వితౌట్ పెయిన్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో గుర్తుపెట్టుకోవాలి, సఫరింగ్ లేకుండా, పెయిన్ లేకుండా, లేకపోతే ఇరుకులు ఇబ్బంది లేకుండా యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో అందుకే ఇరుకు ద్వారము మనందరిది కూడా. సో అందుకే దాని గురించి ఆలోచించు. ఇన్ని కష్టాలు ఉన్నాయి, అయితే నేను పరలోక రాజ్యానికి దగ్గర అవుతున్నాను. ఇన్ని అవమానాలు వస్తున్నాయి, అవమానపరచబడే వాళ్ళు పరలోక రాజ్యానికి దగ్గర అవుతారు. దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు, అదే పరలోక రాజ్యము. సో ఇవన్నీ కూడా నీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? పరలోక సంబంధమైన వాటికి లాగా ఉండాలి. సో యూ షుడ్ గ్రో స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గరికి రావు. సో స్పిరిచువల్గా స్ట్రాంగ్ కావాలని కోరుకోండి, ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు. స్పిరిచువాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్, ఆధ్యాత్మికము చాలా ఇంపార్టెంట్. సో యూ షుడ్ కనెక్ట్ విత్ హెవెన్, కానీ హెవెన్లీ థింగ్ లాగా మాట్లాడాలి, హెవెన్లీ థింగ్ లాగా మనము ఆలోచించాలి, పరలోక రాజ్య సంబంధిలాగా మనము ఉండాలి. అప్పుడు మనకు దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. సో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. సో అలాగే యుగ సమాప్తి జరుగుతుంది. ఎలా జరుగుతుందట? మంచి చేపలను ఒకలాగా, చెడ్డ చేపలను ఒకలాగా పారవేస్తును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో వేయపడతారు. సో అందరినీ పైకి తీసుకెళ్తాడు, జడ్జిమెంట్ రోజు ముందర కూర్చోపెడతాడు. ఇక నీతిమంతులందరినీ ఒక సైడ్కి రండి, అవినీతులందరూ ఒక సైడ్కి రండి అంటాడట. మంచి చేపలన్నీ ఒక సైడ్ రండి, చెడు చేపలన్నీ ఒక సైడ్ రండి అంటాడట. మంచి ముత్యాలన్నీ ఒక సైడ్ రండి, చెడు ముత్యాలన్నీ ఒక సైడ్ రండి అంటాడట. లేకపోతే మంచి విత్తనాలు, గోధుమలు
అని గురుగులన్నీ ఒకవైపు రండి అంటాడు. సో ఇప్పుడు వీళ్ళని సపరేట్ చేసి వీళ్ళందరినీ సూర్యుడి వలె పరలోక రాజ్యానికి పంపిస్తాడు. వీళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో పడివేస్తాడు. బట్ నా ఆశ ఏంటంటే ఏ ఒక్కరు కూడా అగ్నిగుండంలో పడడానికి వీళ్ళు లేదు. వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుకోవాలి. కొన్ని కోట్ల మందికి యేసు ప్రభు వారు తెలియదు, ఈ మర్మాలు తెలియదు. సో మనకు దేవుడి దయ వల్ల ఇవన్నీ దక్కాయి, మనం పొందుకున్నాము. బట్ ఇలాంటి అర్హత ప్రతి ఒక్కరికి దక్కాలండి. అది ఎంత శత్రువైనా కూడా వాడు కూడా పరలోక రాజ్యానికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే వాడి శత్రువు ఇక్కడనే వదిలేసిపోవాలి, వాడు అనుభవించాలి. ఇలాంటివి కోరుకోవద్దు మనము ఎప్పుడైనా కూడా. సో చాలామంది అలా కూడా కోరుకుంటారు, వీడు నరకానికి పోవాల్సిందే నరకానికి, వీడు చేసే తప్పులకు, వీడు చేసే పొరపాట్లకు. నో 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 నో. నరకానికి వెళ్ళడం, ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తము కానే కాదు. సో మన మనస్సు మార్చాలి. ఎలా మారాలి? దేవుడి మనస్సులాగా మారాలి. వాడు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఎంత పాపి అయినా కూడా దేవుడి యొక్క చిత్తం ఏంటి? తన ఆత్మ తన దగ్గరికి సన్నిధానానికి చేరాలనే కానీ నశించాలని కాదు. ఇప్పుడు నువ్వు వాడు ఆత్మ నశించాలని కోరుకుంటున్నావు అంటే యు ఆర్ ద బికమ్ ఏ లూసిఫర్. సో వీఆర్ బికమ్ ఏ లూసిఫర్. అలా మనం అపవాదిలాగా మారుతున్నట్టు. అక్కడ ఏడుపును పన్ను కోరుకుంటే ఉండును, అగ్నిగుండము. సో జీవితాంతం ఆ అగ్నిలో పడి కాలుతుంటుంది. అక్కడ ఏడుపు పనులు కోరుకుంటే ఉండును. వీటన్నిటిని మీరు గ్రహించితిరని వారిని అడగగా వారు గ్రహించితిమనేది. చూసారా, మనందరికీ ఈరోజు యేసుప్రభు వారు పరలోక మర్మాలన్నీ కూడా బయలుపరిచాడు. సో థ్యాంక్ యూ. వీఆర్ బ్లెస్డ్ టు లిజన్ దిస్ వర్డ్ టుడే. లార్డ్ జీసస్ నాజరుడైన యేసయ్య, అయ్యా ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడి దర్శించావు. మీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు పరలోక రాజ్యం గురించి, వాటి మర్మాల గురించి ఏ ప్రవక్త చెప్పలేని గొప్ప సంగతులను మాకు బయలుపరిచి మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు. ఈరోజు నుంచి మా మైండ్ సెట్ అంతా పరలోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఉండే కృపను దయచేయండి. లార్డ్, వీ వాంట్ టు ఓవర్కమ్ వరల్డ్లీ థింగ్స్, వీ వాంట్ టు ఓవర్కమ్ ఎర్త్లీ థింగ్స్. ఈ భూలోక సంబంధమైన వాటిని ఓవర్కమ్ అయ్యే కృపను దయచేయండి. అయ్యా పరలోక రాజ్య మహిమ ముందు, ఆ రాజ్య అనుగ్రహం ముందు ఇవన్నీ ఎన్న తగినవి నాయన. ఈ మహాశ్రమలు ఇవన్నీ కూడా ఎన్న తగినవి, ఈ అవమానాలు ఎన్న తగినవి, ఈ నిందలు, ఈ కొట్లాటలు ఇవన్నీ కూడా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ ది హెవెన్. వాటన్నిటి ముందు తక్కువ కాదు, అది ఇవన్నీ తక్కువ, వేస్ట్ ఎందుకు పనికిరాదని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. మమ్మల్ని అందరినీ కూడా స్ట్రెంగ్త్ చేసినందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టు లిజన్ దిస్ వర్డ్ ఆఫ్